గాయ్స్, ఈరోజు ప్రిపరేషన్ ఉప్మా అండ్ మిరప్పొడి. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసేద్దామా. రెండు ఉల్లగడ్డలు, తగినంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, 2 ఉల్లిపాయలు తరిగేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, చిన్నగా టమాటాలు తరిగేసుకోవాలి. ఉల్లిపాయలు ఓచి పక్కన పెట్టుకోవాలండి. ఉప్మా రవ్వ ఎలా 1.5 గ్లాస్ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కప్పు నూనె అండి. కప్పు నూనె అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని బాల్లి పెట్టుకొని నూనె వెలిగిన తర్వాత ఉల్లిపాయలు తరిగేసుకునేటి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కొంచెం కలిపిట్టుకోవాలండి. మగ్గిన తర్వాత ఎర్రగా టమాటాలు వేసేసుకొని కలిపిట్టుకోవాలండి. కలిపిన తర్వాత మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. తగిలంట 1.5 గ్లాసు ఉప్మా రవ్వకి వేసుకున్న తర్వాత ఇంకొక ఎక్స్ట్రా 1/2 కప్పు గ్లాసు వాటర్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తగిలంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టిన తర్వాత బాగా తరలినాక ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకొని కలిపి పెట్టిన తర్వాత లాకుంటే ఒంట్లు కడుతుందండి. కలిపి తిప్పుకోవాలి. కలిపి తిప్పిన తర్వాత బాగా కొంచెం ఇది అయింది కదండి, ఫ్రెష్ అయిపోయింది, రెడీ అయిపోయింది. రెడీ. పొడికి తయారు కావాల్సిన పదార్థాలు వేయించుకోవాలండి. ఒట్టిమిరపకాయలు, ఉల్లిపాయలు ఓల్చి పక్కన పెట్టుకోవాలండి. వేయించాలండి బాగా. పొడికి వేయించిన తర్వాత పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలండి. మిరపకాయలు కూడా వేయించుకోవాలండి. శనగిత్తనాలు, ఒట్టిమిరపకాయలు, ఫస్ట్ ఒట్టిమిరపకాయలు వేసి ఉప్పు వేసి మిర్చికి యాడ్ చేయాలండి. ఆడిన తర్వాత మనం వేయించుకోండి అవి వేసుకోవాలండి. లాస్ట్ మరి తాల్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఆడించుకోవాలి. పొడి రెడీ అయిపోయింది కదండి. ఉప్మా పొడి రెడీ. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.